గల విద్యార్థులకు మలబార్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఒంగోలు ఏకేవి కాలేజీలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత రామరెడ్డి గారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒంగోలు బ్రాంచ్ మలబార్ చారిటబుల్ ప్రోగ్రాంలో ప్రతి కంపెనీ 2% చేస్తుంది. బట్ మలబారు ఎంతో విఘ్నతగా 5% చారిటీ చేయడం సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 200 ఫుడ్ ప్యాకెట్స్ అనేది లేని వారికి ఇది చేస్తున్న కార్యక్రమం. సో అందులో భాగంగా MLC మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ఇలా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ చేసేది మలబార్ చారిటీ. 6 కాలేజెస్, అది కూడా ప్రభుత్వ కళాశాలకి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ సంవత్సరం 2024-25 అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే దాదాపుగా అందరూ మీరు ప్రయత్నించాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ ఆల్ ఎండేవర్స్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ప్రతి ఒక్క మాట ఎంతో విలువైనది. ఓకే, గుడ్. మీరు ఏదైనా అవ్వండి, బట్ ఏదో ఒకటి అవ్వాలి. ఒక్క నిమిషం మేడం గారు, ఒక్క నిమిషం. చేమకూర్తి త్వరగా రండి. షీఈ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద అవర్ డిస్ట్రిక్ట్. సో మేడం గారిని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా మంచిగా చదువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఇందులో ఒక వర్డ్ యాడ్ చేసింది ఏంటంటే, అండ్ తర్వాత ఐ రిక్వెస్ట్ మ్యామ్ ఒక 2 మెంబర్స్ స్టూడెంట్స్ మాట్లాడాలనుకుంటున్నారు విత్ యువర్ పర్మిషన్. ఆర్ఐఓ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డి జయలక్ష్మి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు, ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్స్టాండ్కు ఫస్ట్ మనం సేమ్ టు స్టాండ్స్ ఇన్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే పేద విద్యార్థులందరికీ ఇంత గొప్ప స్కాలర్షిప్ ఇచ్చినందుకు మాకెంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటి రోజుల్లో కనీసం ఒక 500 ఇయడానికి 10 సార్లు ఆలోచించే సొసైటీలో మనం ఉన్నాము. అలాంటిది ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కోసం, వాళ్ళ భవిష్యత్తుకు ముందుకెళ్ళడానికి కోసం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులకు కూడా మలబార్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా కాలేజ్ తరఫున, మా స్టాఫ్ తరఫున, ప్రిన్సిపాల్ గారి తరఫున ప్రత్యేకంగా మలబార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ అదర్ యాక్టివిటీస్లో అందరు CSR యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్కు జిల్లా యంత్రాంగం తరఫున నా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలవడం. సో ఇన్ జనరల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్ చాలా తక్కువనే అటెండ్ చేస్తాము, ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే అటెండ్ చేస్తున్నాము. ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాగులు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ హయాంలో పెనం మీద ఉన్న ప్రజలు టీడీపీ హయాంలో పొయ్యిలో పడ్డారని ఈ సందర్భంగా ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా, రాష్ట్ర నాయకులు మస్తాన్ రావు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు తదితరులు ఉన్నారు. కండువులే అందరికి ఉన్నట్టేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134 జయంతి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి అనేక ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించుకునే విషయం తెలుసు. ఉదయం నుంచి కూడా మన జిల్లాలో కూడా కార్యక్రమాలు బాగా జరిగాయి. మీరందరూ కూడా మరి కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈ సమయంలో కూడా మీరు వచ్చి మాకు సపోర్ట్గా నిలిచినందుకు పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. దొందే. వైకాపా ప్రభుత్వం అరాచక, అప్పుల, ఆటవిక, మద్య, డ్రగ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ను తయారు చేసి వెళ్ళిపోయింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్గా ఉంటుందంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఈవెన్ హై స్కూళ్ళలో కూడా గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. ఇక గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి ఆ రోజు కూటమి పార్టీతో పాటు మేము అందరం విమర్శించాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అంతకంటే అధ్వానంగా తయారైంది కూటమి ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాధుడు కార్యక్రమం. గతంలో జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు డీజిల్ ధరలు, మిగతా ఛార్జీలు, ఈ విధంగా బాధుడు వీరబాధుడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి అంతకంటే ఎక్కువ బాధలు జరుగుతూ ఉంది. కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. నిన్న 8వ తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు, బాధుడు కార్యక్రమం ఎక్కువ అయిపోయింది. చివరికి గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు టీడీపీ కూటమి ఇచ్చినట్టు. ఈ సూపర్ 6 హామీల్లో 10 నెలలు దాటింది, ఇప్పటి వరకు 90% అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వచ్చేసి నీరు గారిపోయింది. 1 సంవత్సరం వేయలేదు, 2025-26లో పైసా కేటాయించలేదు.
కాబట్టి దానికి ఎసురు పెట్టినట్టే. అన్నదాత సుఖీభవ, ఇది అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. తల్లికి వందనం, తల్లికి మోసం పథకంగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాని ఊసే లేదు. ఆడబిడ్డ నిధికి అడ్రస్సే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్, ఆ ఊసే లేదు. చివరికి తొలి సంతకం, ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి, అది మెగా డిఎస్సి కాదు, మామూలు డిఎస్సినే. 16,437 ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కాదు. దానికి ఏదో మెగా డిఎస్సి అని పేరు పెట్టి దానికి మొదటి సంతకం చేసి 10 నెలలైనా ఇప్పటికీ దానికి అతిగతి లేదు. మొదటి సంతకం అంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ అమలు కావాలా. కాబట్టి తొలి సంతకానికే దిక్కు లేదు. కాబట్టి ఓవరాల్గా జగన్ ప్రభుత్వము 5 ఏళ్లలో ఎలా అబాస్ పాలైందో కూటమి ప్రభుత్వం 10 నెలలకే అబాస్ పాలైంది. కాబట్టి ఈనాడు ప్రజలు రచ్చబండగా చర్చించుకుంటున్నారు. జగన్ పాలన చూసాం, చంద్రబాబు పాలన గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏది ఏమైనా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి. కడప జిల్లాలో ఒక మొదటి సాగుతుంది, ముసులు విన్నా బసిరెడ్డి మేలని, ఏమైనా కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. ఇది మేము ఇంకా క్షేత్రస్థాయిలోకి పోవాల్సిన, ఆల్రెడీ మేము పోతున్నాము, ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయిలోకి పోయి ఈ రెండు, అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు చెప్పి 2029 లేదా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఏ విధంగా ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందో, మేము ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది. ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఒంగోలులో ఖాళీ స్థలాలపై కబ్జాలు కనుబడిందని, ముఖ్యంగా మా సొంత భూమిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముత్తునూరులో చెందిన సూదన్ కుటుంబ వారసులు మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక బాలిని కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కుమార్ అండ్ హరిబాబును మాట్లాడుతున్నా. మాకు ఇది 1947లో రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్నలకి, మా నాన్న తర్వాత మా అందరికి సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, కోతులు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇది ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేం లేవు. ఈ 5 ఎకరాలు 10 సెంట్లు మేము మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు, 6 అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డులో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మా కిందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతు వారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతు వారికి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించవలసి కోరుచున్నాం. ఈ సర్వే నెంబర్లో ముత్తునూరుపాడు గ్రామ సర్వే నెంబర్ 1081లో సబ్ డివిజన్ అయ్యి ఉంది. 1947లో సదరు భూమి మా కిందనే ఉంది. ఇది ప్రభుత్వ భూమి కాదు. 1947లోనే మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి.
ఇతను ఖాదర్ సాహిబ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే అతను 1927లో బ్యాచ్ నెంబర్ 527 నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు 1947లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. మేము కొనుగోలు చేసి ఉన్నాం. అది మేము మా తాతల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు. మాకెక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమీ లేవు, మా దగ్గర ఏమీ లేవు. వాళ్ళు మాకు 1947లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. సూదనగుంట కోటేశ్వరరావు. మా అసలు ఈ చేనుకి మామూలుగా సూదనగుంట వెంకట సుబ్బయ్య 6 అన్నల తమ్ముల్లో పెద్ద ఆయన పేరుని రిజిస్టర్ జరిగింది 1947లో జరిగింది. ఇది 20 ఎకరాలు. ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ 1927లోనే 5 ఎకరాల 10 సెంట్లు సబ్ డివిజన్ అయింది. ఇందులో 15/1 అది 15/2 మళ్ళీ రైతులదే, మా ఊరు రైతులే. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే మక్తా కౌలుకు కూడా చేస్తున్నారు. అది చేనుగానే ఉంది, 27 ముందుకే చేనుగానే ఉంది. ఇది వాళ్ళు 440 సెంట్లు ఎంతవరకే. తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద 10-1 పేరు ఉంది. కాకపోతే డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. 120 కదా ఆ డాక్యుమెంట్ లో ఉంది. తర్వాత అందరికి పాస్ పుస్తకాలు 6 అన్నల తమ్ములకి 6 పాస్ పుస్తకాలు వచ్చినాయి. 1Bలో మా పేర్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తానే ఉన్నాం. 30-40 సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాళ్ళు ముత్తునొదలపాడు, గుడిలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చేను అయ్యన్న గారి చేను అని అంటారు. పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు, RDO గారు వచ్చి వరుసగా చేలో అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు. చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ 2 విట్నెస్ కోసం ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు. ఏమండి ఎవరు చెప్పారు? మా తాతోళ్ళు ఈ చేనులో వాళ్ళ కింద మేము పనిచేసాం. తర్వాత మా నాన్నోళ్ళు చేశారు. ఇప్పుడు కూడా చేను వాళ్ళదేనండి. అయ్యన్న గారి చేను అంటే ఎవరైనా చెబుతారు. 47 నుంచి మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే, ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే. ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది. మేము పనిచేస్తూనే ఉన్నాం. 47లో కొన్న కాడి నుంచి మేము కొన్నాం. ఇక అప్పటి నుంచి మాకు అన్ని రికార్డు మాకు ఉంది. అది 15/2Bలో 12 మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు, మొత్తం 21-80 సెంట్లు మొత్తం ఉంది. గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు అని వాళ్ళే చెప్పుకున్న. కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు ఇప్పటికి స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ ఎలినేటింగ్ ది ల్యాండ్. ఆల్ ది 5 acre cents ఆర్ ఎంజాయిడ్ బై ది 6 persons ఆఫ్ అయ్యన్న. ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో రాజకీయం కానీ ఇంకొక గొడవలు కానీ ఏమి అవసరం లేదు. మా నాన్నోళ్ళు కష్టపడి పనిచేసి 8 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మా కిందే ఉంది చేను. ఎవరికి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా 70 ఏళ్ళు వయసు గల ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన్న గారి చేను అని చెప్తారు. ఎవరైనా విచారించుకోండి. ఇక దాంట్లో తిరిగే లేదు. ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం. మాకు కావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది. అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది. ఇంకెవరు కౌలు చేను ఈ గేదెలు పడకుండా ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం. పంట సగం పంట పోతుంది. పశువులు పడి ఎందుకంటే ఇక్కడ పిల్లలు బాగా ఆడుకోవటం కానీ ఏదైనా కానీ ఆటంకంగా ఉంటుంది. బరగొడ్లు టౌన్లో కలిసిపోయింది కదా. ముందు అసలు చేనును రక్షించుకోవడానికి ఆ ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఏదో ఒక పైరు వేయాలి కదా అని. ఈ మురికి నీరు కూడా వస్తుంది. అందువల్ల దాన్ని ఏదైనా చేసి ఆయన ఏదో ఈ కాలనీలో మురికి నీరు అంతా ఇటే పెడుతున్నారండి. అక్కడ ఆ చేను కూడా తీసుకోలేడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? ఈ చేను నిన్నటిదాకా పైరు ఉంది, నిన్నటిదాకా శనగ ఉంది, శనగ పైరు ఉంది. అప్పటి నుంచి మేము వేసుకుంటానే ఉన్నాం. పందుల సెక్యూరిటీ కోసం మేము ఇది చేస్తున్నాం. బుడబొక్కల పందులు శనగ వేస్తే సగం శనగ తినేసాం. లేనిపోయిన మాటలు చెప్పడం దయచేసి ఎవరు నమ్మద్దండి. మీరు కరెక్ట్గా అనుభవిస్తుంది మేము, కొనుక్కుంది మేము. ఇందులో రాజకీయం లేదు, ఇంకొక వేరే విషయం లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? 47 అంటే 53, 73, 70, 80 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. ఇప్పుడు 80 సంవత్సరాలు, 80, 85 రెండేళ్ళు ముసలోడిని ఉన్నాను
కలిస్తే ముక్తినోతలపాడు గుడిగలపాడులో ఈ చేనెవరిదో చెబుతారు. దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు. 80 సంవత్సరాల వయసు గల ఏ ముసలోడిని కదిలిచ్చినా పాలనోళ్ళు అయ్యన్న గారు చేయనని ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు. మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు, మేమేం మోసం చేయట్లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు. మేము అంత కేర్ తీసుకున్నాం, మీరు కేర్ తీసుకోవట్లేదు. ఆ రోజు కోల్డ్ స్టోరేజ్లో ప్రతి కింటాకి 15,000. కూటమి ప్రభుత్వాన్ని మనం చూసినట్టయితే మాటలకు పరిమితం అవుతా రైతులను నట్టాట ముంచుతూ ఉన్నారు. ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం. మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయల దాకా పలికితే రైతాంగం గత 5 సంవత్సరాలు మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం 13,500 రూపాయలకి ధరించి కొనిపిస్తారన్న ప్రభుత్వం వాళ్ళు ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్లో ఇవాళ 7,000 నుంచి 10,000 మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటికి ఛార్జీలు కట్టలేక, కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం అయితే 13,500 కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనక్కిపోయిన తీరు చూస్తే బాధాకరం. ఇక పొగాకు విషయానికి వద్దాం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వ సారి కూడా పంటేసి పొలాల్లో మెల్లబడి అంటే పారాసైట్స్ మెల్ల వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి గంటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది. పంట 20% నుంచి 40% దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేసారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు. రోజు 15 నుండి 20% బేళ్లు నోబిడ్ అని చెప్పి కొనకుండా వెనక పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడికి గురై ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం. పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే 2019-20 సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా 50 రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు 200 కోట్ల రూపాయలు మార్కెట్ డబ్బులు ఇచ్చి 100 రూపాయలకు తక్కువ కాకుండా అంటే చివరి గ్రేడ్ కూడా 100 రూపాయలకు తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం, పిల్లల చదువులకైతే వీటిని చదివించుకోగలిగారు. ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పూర్వపు స్థితి. ఆయన వస్తే కరువు అన్న వస్తుంది, పంట పండదు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు. అది కాలం మహిమో ఏంటో అర్థం కాదు. కానీ ఆయన అయితే వ్యాపారస్తులు కొమ్ము కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్లో
ఇంటర్వ్యూని కమ్మంటే ఇంటర్వ్యూని కాకుండా మార్కెట్ పోటీలో తెచ్చకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉన్నది. కొంత క్వాంటిటీని గవర్నమెంట్ కానీ కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో మార్కెట్ కూడా గత 2 దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయడంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోలే. వాళ్ళకి 10 రూపాయల లాభం వచ్చింది ఈ సంస్థల కంటే. ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా. ఇక్కడ కలిసిన ప్రజాప్రతినిధులు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు. మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు పోతుంటే మీ కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు స్థానిక యమనపాలెంలోని అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం యమనపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి రమణయ్య, వేలూరు సీను, పోతురాజు, వేల్చూరి కామేష్, వేలూరు కళ్యాణ్, రవికుమార్, సన్నీ, సౌరితేజ, సాయి చరణ్, బాలు, రాజేష్, యశ్వంత్ తదితరులు బాగున్నారు. ఫోటోలో వచ్చి ఉంటుందిలే కానీ కట్ చేస్తాడు కేక్ కట్టించండి. ఇప్పుడు అమిత్ షా నిలుపగలిగే యోధులే వాడక పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. అరచీకటిని తరివేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదము, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదము, అందరి కోసం అది పోరు ప్రవాహం. సూర్యుడు గుణవంగో అందుకో దండాలు
చూడాల్సింది బానిచ్చి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి ఈ మధ్య కొన్ని ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి ఏమి దడిచేది లేదు. ఎప్పటికైనా ఈ రాజ్యాంగం చరిత్ర ఎప్పటికైనా కానీ ఉండిద్ది. ఇప్పుడు వచ్చే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవడో వచ్చినా మధ్యలో వచ్చి పోయేవాళ్ళే కానీ ఈ రాజ్యాంగం ఎప్పుడు నిలబడిద్ది అని చెప్పి జై భీమ్. ఒంగోలు నగరంలో స్థానిక విఐపి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రూటిఫై కేఫ్ను ఒంగోలు నగర మేయర్ గంగారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గంగారు చేత మాట్లాడుతూ నగర వాతావరణానికి అనుకూలంగా అన్ని రకాల ఐటమ్స్ వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా ఫ్రూటిఫై హైజానిక్ ఫుడ్ అందిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రూటిఫై షాప్ నిర్వాహకులు ప్రదీప్, తరుణ్, దామచల్ల సురేష్, ఈశ్వర్ తదితరులు బాగున్నారు. క్యాప్చినో, అలాగనే మోచినో, మోచా అండ్ హాట్ చాక్లెట్, ఇవి కాఫీల రకాలు. ఇంతేకాకుండా మన పిజ్జాల్లో కూడా చాలా రకాల పిజ్జాలు ఉన్నాయండి ఇక్కడ. అంటే మన పిజ్జా అంటే మనం బయట తినేటట్టుగా కాదు, నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి అవి. అంతేకాకుండా ఇప్పుడంతా కూడా అందరూ లైక్ చేసే పాస్తా ఒకటి, అలాగే శాండ్విచ్ కానివ్వండి, ర్యాప్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, ఇవన్నీ రకరకాలంటే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఇదంతా చెక్ చేస్తే చాలా హైజీనిక్ గా ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒంగోలులో లేనిదంతా ఏంటంటే హైజీన్ ఫుడ్ కానివ్వండి, అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ ఉండడం లేదు. కానీ నేను ఈ రోజు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా హైజీనిక్ గా ఉంది. అలాగే పిల్లలు కూడా అంత యూత్, ఈ రోజున యూత్ చాలా వరకు ఏదో గవర్నమెంట్ జాబుల గురించో లేదంటే ఇంకేదో దాని గురించి వెయిట్ చేయకుండా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ వీళ్ళు ఈ కాఫీ షాప్ని అంటే ఫ్రూటిఫై కేఫ్ని స్టార్ట్ చేయడం అనేది నిజంగా నేనైతే వాళ్ళని అభినందిస్తున్నాను. ముఖ్యంగా శంకర్, ప్రదీప్, ఈశ్వర్ అండ్ ప్రదీప్, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ దీన్ని ఇవాళ స్టార్ట్ చేశారు. అలాగే అందరూ కూడా రండి, ఆస్వాదించండి. ఫస్ట్ రండి, టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీరందరూ కూడా లైక్ చేస్తారు.
అలాగనే యూత్ కానివ్వండి, ఫ్యామిలీస్ కూడా అనువైన వాతావరణము, ప్లస్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే అందరూ నలుగురు కూర్చొని చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న ఫంక్షన్ లాగా అలా చేసుకోవడానికి, బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉంది. అది మెయిన్ రోడ్డు, విఐపి రోడ్డు మెయిన్ పక్కనే మనకి పద్మాలయ్య ఉంది, ఇటు సైడ్ ఏమో ఐబాక్ ఉన్నది, కానీ మధ్యలో ఉంది. కాబట్టి మీకు అందరికీ కూడా అన్ని రకాల ఉపయోగపడే విధంగా మంచి ఫుడ్. అలాగే నేను ముందు వాళ్ళకి సజెస్ట్ చేశాను ఏమిటంటే, ఎక్కువగా ఈ టేస్ట్ కోసం రకరకాల ఐటమ్స్ అన్ని కలుపుతున్నారు, కెమికల్స్ అవి ఏమీ కలపకుండా కనుక మీరు ఈ ఫుడ్ కనుక సప్లై చేసినట్టయితే, డోర్ డెలివరీ కూడా ఉంది. మీరు ఈ రకంగా సప్లై చేసినట్టయితే మీరు బాగా డెవలప్ అవుతారని నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఇతరులకి అందరిలా కాకుండా మేము కూడా డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా సప్లై చేయాలి, ఈ ఫుడ్ కూడా అందరికీ నచ్చే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్టయితే వాళ్ళు కూడా జీవనోపాధి నలుగురికి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు డెవలప్ అయితే 10 మంది కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈశ్వర్కి, ప్రదీప్కి మరి నా యొక్క అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు సాయి తరుణ్. మన ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ ప్లస్ కజిన్ నాకు, పట్టుపట్టి ప్రదీప్ చౌదరి. ఈ ఫ్రూటిఫై కెఫే అనేది యువత నమస్కారం.